ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరను విజయవంతం చేయడం కోసం సామాన్యులకు సౌఖ్యమైనటువంటి దర్శనం చేయించాలనేటువంటి సంకల్పంతో ఆదివాసీ ఆడబిడ్డ రాష్ట్ర మంత్రి సీతక్క నెల రోజుల పాటు నిర్విరామంగా మేడారంలోనే మకాం వేసి ఏర్పాటు చేశారు. ఆమె సంకల్పించిన విధంగానే భక్తులు సాటిస్ఫై అవుతున్నారా, మేడారం జాతర పనులు ఎట్లా ఉన్నాయో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. సీతక్క, మీరు 78 శాఖలను గిరిజనులను గిరిజనేతరులను ఆదివాసులను అందరూ కూడా కోఆర్డినేట్ చేసి ఈ జాతర నిర్వహిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున. ఇదంతా కూడా మీరు ప్లాన్ చేసిన విధంగానే జరుగుతుందా? చాలా వరకు ప్లాన్ చేసినాం. అధికారులందరికీ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తాం. రాత్రి 1 గంటకు 2 గంటలకు కూడా అటు పోలీస్ అధికారులను కానీ, ఇటు డ్రింకింగ్ వాటర్ కానీ, శానిటేషన్ కానీ, మేజర్గా అటు కలెక్టర్ తోటి అందరితో నిరంతరం కోఆర్డినేషన్ చేసుకుంటా ఉన్నాము. భక్తుల రద్దీ పెరుగుతున్న కొద్దీ ఇంకా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎక్కడ క్యూ లైన్స్లలో కానీ దారి మీద కూడా యాక్సిడెంట్స్ అట్లాంటివి కూడా జరగకుండా చూడాలని అటు మన వరంగల్ సిపి గారిని, అదేవిధంగా మా ఎస్పీ గారిని వీళ్ళందరినీ కూడా కోరుతూ వారి యొక్క ఎంత అలర్ట్గా ఉన్నారో కూడా నేను కూడా రాత్రి 1 o'clock 2 o'clock అట్లాంటి టైంలో కూడా మరి ఫోన్ చేసుకొని ఇక్కడే అందుబాటులో ఉండి చూసుకుంటా ఉన్నాం. ఆ తల్లుల దయతోటి అన్ని సక్రమంగా జరుగుతాయని భావిస్తాను. సీతక్క అంటే సామాన్యుడు ప్రేమించే వ్యక్తి, అంటే అట్లాంటి సామాన్యులకు సౌఖ్యమైన దర్శనం జరగాలని చెప్పి మీరు సంకల్పించారు. ఎట్లా చేస్తున్నారు సామాన్యుల దర్శనం కోసం? ఇప్పటి వరకు అయితే అందరూ క్యూ లైన్లు వస్తే అందరికీ సామాన్యమైన దర్శనం జరుగుతుంది. ఇబ్బంది జరగనియకుండా ఒత్తిళ్ళు ఎక్కడో ఒక కాడిపోయి మనం అందరం క్రౌడ్ అంటే దారి లేని కాడ దారి పెడితే అది ఇబ్బంది అవుతుంది. కాబట్టి బస్సులు రావడానికి ఒక లైన్ ఇచ్చినాము, అదేవిధంగా ప్రైవేట్ వెహికల్స్ రావడానికి ఒక వే ఇచ్చినాము, మళ్ళీ పోవడానికి ఒక వే ఇచ్చినాము, క్యూ లైన్ రావడానికి ఇట్లా అందరు కూడా ఎవరికి వాళ్ళు స్వీయ నియంత్రణలో ఉంటే మనకు విశాలంగా ఉంది ప్లేస్. కూడా జంపన్న వాగుకి వెళ్ళడానికి 3-4 దారులు ఉన్నాయి. అటు చిలకలగుట్ట నుంచి వెళ్ళొచ్చు. ఎట్లా ఎక్కడికైనా ఇక్కడ దాకా కూడా మరి స్నానాలు చేయడానికి బ్యాటరీస్ పెట్టినాం, జంపన్న వాగును క్లీన్ చేసినాం. కాబట్టి ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు, ఎవరి దారిలో వాళ్ళు పోతున్నారు. రోడ్లు కూడా వెడల్పోయినాయి కాబట్టి మనకు రోడ్డు మీద రద్దీ కనబడట్లేదు ఎక్కువ. అంటే దేవుని గద్దెల కాడ ఫుల్ కనబడుతున్నారు. దారి మీద ఎందుకంటే ఫ్రీ అయిపోయినాయి రోడ్లన్నీ. ఇప్పుడు మనకు 4 lanes వే కూడా వచ్చేసింది అటు పసర నుంచి మన తాడవాయి దాకా. కాబట్టి ఇబ్బంది ఏం లేదు. నేను ఒకటే రోడ్లు బాగున్నాయని స్పీడ్గా రాకండి అని చెప్తున్నా. రోడ్లు బాగున్నాయని బస్సు డ్రైవర్లు కానీ లేకుంటే ప్రైవేట్ వెహికల్స్ కానీ స్పీడ్గా వస్తే ఎవరైనా సడన్గా వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇప్పటి వరకు అయితే డ్రింకింగ్ వాటర్ కూడా క్యూ లైన్లలో కూడా ఏర్పాటు చేస్తున్నాం. ప్రైవేట్ వ్యక్తులను కూడా మేము ప్రోత్సహిస్తున్నాము. సంస్థలను, షాపుదారులను, మంచి మనసు ఉన్నటువంటి వాళ్ళు లక్షలు మంచినీళ్ళ బాటిల్ కూడా అందిస్తున్నారు. ఇప్పుడే మనం ఒకటి ఓపెన్ కూడా చేయడం జరిగింది. ఎట్లా వీలైతే అట్లా భక్తులు ఎక్కడుంటే అక్కడ వాళ్ళకు ఒక ఫెసిలిటీ అందించాలనేది ఆ సంకల్పంతో పనిచేసింది. ఆదివాసీ ఆడబిడ్డగా, విప్లవోద్యమంలో పనిచేసిన నేతగా, ప్రజాప్రతినిధిగా, ఎమ్మెల్యేగా ఈ ప్రాంతంలో పనిచేసి జాతీయ హోదా మేడారం జాతరకి రావాలని సంకల్పంతో తపన పడ్డారు. ఇప్పటి వరకు కూడా అది ఆచరణలో సాధ్యం కాలేదు. ఇప్పుడు ఏం చెప్తారు? కేంద్ర ప్రభుత్వానికి చెప్తారా? మీరు ఎలాంటి చొరవ చూపుతారు? కేంద్ర ప్రభుత్వానికి గతంలో కూడా చెప్పినాము, ఈసారి కూడా చెప్పినాము. మన రాష్ట్రపతి గారు వచ్చినప్పుడు కూడా వారికి ఇన్విటేషన్తో పాటు చేయండి మేడం అని చెప్పినాము. కిషన్ రెడ్డి గారు కూడా మరి మొన్న కలిసిరు, వారికి కూడా ఇన్విటేషన్ ఇచ్చారు. రేపు వారు వస్తున్నారు, బహుశా ప్రకటిస్తారని ఆశిస్తున్నాం. ఎందుకంటే అంతకుముందు అమిత్ షా గారు ఇక్కడ ములుగు ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు కూడా మేము జాతీయ హోదా ఇస్తామని చెప్పారు. సో ఆ నమ్మకంతో ఉంటే మీ ఇస్తారని, కానీ ఇంతవరకు అది రాలేదు. జాతీయ హోదా అనేది ఏంటంటే మేమేదో కోట్ల రూపాయలు ఇక్కడికి వస్తాయని కాదు, కానీ ప్రచారం లభిస్తుంది, ప్రాచుర్యం పెరుగుతుంది. ఆదివాసులు దేశంలో దాదాపుగా 12-20 కోట్ల మంది, 12% ఉన్న జనాలు. అలాంటి వాళ్ళందరికీ అరే మన జాతర ఇక్కడ పలానా తేదీలలో నడుస్తుందంటే వాళ్ళందరూ రావడానికి బాగుంటుంది అనేది మా ఉద్దేశం. అది మిస్ అవుతున్నాం. రాబోయేటువంటి కాలంలో సెంట్రల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది తప్పకుండా. మా రాహుల్ గాంధీ గారి చేతుల మీదుగా అది మేము తెచ్చుకుంటాం. ఇక అంటే ఇన్ని రోజుల రాజకీయ జీవితంలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రతిసారి పాలక పక్షాలకి ఈ జాతరను అభివృద్ధి చేయాలని చెప్పి స్వయంగా మీరే విన్నవించారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో మీ ప్రభుత్వంలో కీలకమైనటువంటి మంత్రిగా, ఆదివాసీ బిడ్డగా, అట్టడుగు వర్గాల ప్రతినిధిగా ఉన్నారు. ఇప్పుడు ఈ జాతర మీద మీకున్నటువంటి ప్రణాళిక ఏంటి? వాస్తవానికి నాకు ప్రణాళిక చేసుకునేంత స్పేస్ దొరకలే, టైం దొరకలే. మా గవర్నమెంట్ వచ్చి 70 రోజులు, మేము వర్కులు స్టార్ట్ చేసి 55-60 రోజులు. ఇప్పుడు మొత్తం మీకు తెలుసు, లాస్ట్ సెప్టెంబర్, జూన్లో మొత్తం వరదలు వచ్చి మేడారం అంతా ముంపుకు గురయ్యి అటు రోడ్లు కానీ, టెంపుల్ కానీ, ఇక్కడ పర్మనెంట్ స్ట్రక్చర్ కూడా డ్యామేజ్ అయింది. వాటిని చేసుకొని ఇప్పుడు వచ్చడానికి ఇప్పుడు జాతర నిర్వహించుకోవాలనే లక్ష్యంతో పనిచేసినాము. జాతర అనంతరం ఒక స్పెషల్ అథారిటీ కమిటీ వేస్తాం, డెవలప్మెంట్ తల్లుల యొక్క కీర్తిని లిఖిస్తాం, అదేవిధంగా పచ్చదనాన్ని పెంచుతాము. ఇంకా పర్మనెంట్గా ఉండే స్ట్రక్చర్స్ ఏమేమి ఉంటాయి వాటిని కూడా. నేనైతే కొత్తగా కట్టడాలంటే బిల్డింగుల వైపు అయితే నాకు ఇష్టం లేదు. మొదటి నుంచి కాంక్రీట్ జంగల్ పెంచడం ఇష్టం లేదు. మీకు ఫస్ట్ చెప్తున్నా, మినిస్టర్ అయినా కూడా నేను అదే చెప్తా. ఒక అడవి బిడ్డగా, ఆదివాసీ బిడ్డగా, ఈ జాతర వివరాలు తెలిసిన వ్యక్తిగా లక్షల మంది, కోట్ల మందికి ఎన్ని బిల్డింగ్లు కట్టిస్తాం మనం?
కదా. చెట్లు అయితే ఒక చెట్టు ఉంటే చెట్టు ఇస్తే నీడ కింద ఉంటారు, ఆహ్లాద అంటే ప్రకృతి. తల్లులు కూడా చెట్లాలు ఉంటారు. మా చిన్నతనంలో మేము ఎక్కడ కంకవనం కనపడ్డా, పూజగు చెట్టు కనపడ్డా, కానుగు చెట్టు కనపడ్డా ఆడ మొక్కి దేవుడు అక్కడ ఉన్నదని మొక్కుకొని పోయేటోళ్ళం. ఇప్పుడు అంత కాంక్రీట్ అంతా వేడి పెరిగిపోయి భక్తులకు ఇబ్బంది కూడా అవుతుంది. కాబట్టి ల్యాండ్ అక్విజిషన్, ల్యాండ్ కూడా తీసుకుంటున్నాం. ఇప్పటికీ ఒక 50 ఎకరాలు గుర్తించినాం, మరొక 50 ఎకరాలు గుర్తిస్తాము. రైతులకు ఇంతో కొంత డబ్బులు కూడా చెల్లించి తీసుకొని దారులకు అటు ఇటు ఎక్కడ చూసినా చెట్లు కనపడాలి. తర్వాత జంపన్న వాగును కూడా సుందరీకరిస్తాము, అంటే మంచి మోడల్గా తయారు చేస్తాము. తల్లుల యొక్క కీర్తిని శిలాశాసనాల మీద లిఖిస్తాం. అందరి యొక్క సహకారం తీసుకొని చరిత్రను శాస్త్రీయంగా లిఖించే విధంగా మేధావులతో కమిటీ చేస్తాము. ఇది నా కళ, ఇలా చేయాలి అనేది నా ఆలోచన. కాకతీయ రాజులపై రణం చేసిన జనం బిడ్డలుగా సమ్మక్క సారలమ్మ దేదీప్యమానంగా వెలుగొంది. అటువంటి వాళ్ళకి కాకతీయ రాజులకు ఎంతైతే చరిత్రలో స్థానం ఉందో సమ్మక్క సారలకు కూడా అలాంటి శిలాశాసనాలు వేస్తారా? దానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా ఒప్పించి మెప్పిస్తారు? తప్పకుండా మా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటే, మీకు తెలుసు కదా మొన్న ఈ మధ్య కాలంలోనే మాట్లాడడం జరిగింది. అయితే ఏ రాజులు ఏ ప్రభుత్వాలు గుర్తించకముందే తల్లుల యొక్క ఘనకీర్తి ప్రపంచానికి పోయింది. భక్తులు రావడము, పూజలు జరగడం ఈ తర్వాతనే 96లో ఆనాటి గవర్నమెంట్ మరి చంద్రబాబు నాయుడు పీరియడ్లో అనుకుంటా అప్పుడు అది జాతీయ రాష్ట్ర పండుగగా గుర్తించారు. మొదటి ముఖ్యమంత్రిగా కూడా వారు రావడం జరిగింది. ఆ తర్వాత ఆనవాయితీగా వస్తుంది ముఖ్యమంత్రులు రావడం అనేది. కాబట్టి ఖచ్చితంగా రాజుల చరిత్ర లిఖించక ముందే ప్రజల కోసం పనిచేసిన వాళ్ళ కోసం ప్రజలే ఫస్ట్ చేసుకున్నారు. ఇక్కడ ఒక గొప్పతనం ఏంటంటే, నేను చూస్తే ఆనాటి పాలకుల చేత చంపబడ్డారు అనేది ఒక స్టోరీ మనం వింటున్నాం తల్లులు. కానీ ఈనాటి ప్రభుత్వాలు ప్రజాస్వామ్యం భారత రాజ్యాంగం ఏర్పరచుకున్నాం, గౌరవ వందనంగా ఎస్పీ గారు వచ్చి కాల్పులు జరిపితే అప్పుడు తల్లి కిందికి వస్తుంది. అంత ఘనక కీర్తి ఎట్లొచ్చింది? అది భక్తుల యొక్క భావోద్వేగంతో వాళ్ళు నిర్వహించుకున్న జాతరకు ప్రభుత్వాలు ఖచ్చితంగా తలోంచి పనిచేయాల్సింది ఎవరున్నా. కాబట్టి జనం కోసం జనం కోసం పనిచేసిన నాయకులు, జనం కోసం పోరాడినటువంటి వాళ్ళు ఇక ఈ రకంగా కొన్నాళ్లకు మా కొమరం భీం కూడా దేవుడే అవుతాడు, అంబేద్కర్ కూడా దేవుడే అవుతాడు. అంటే పబ్లిక్ కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ప్రజల దేవుళ్ళే, వాళ్ళు కనిపించే చరిత్ర కదా. కాబట్టి సమ్మక్క సారలమ్మ చరిత్రను కూడా శాస్త్రీయంగా లిఖిస్తాము. రాజుల చరిత్ర రాజులు లిఖించుకున్నారు, కానీ జనం కోసం జరిగిన పోరాటంలో జనం ఈ త్యాగాన్ని బయటికి తెచ్చి పూజించడం మొదలుపెట్టారు. అప్పుడు మనం అందరం వస్తున్నాం. అది సో సామాన్యురాలైన సీతక్క, డాటర్ ఆఫ్ సమ్మక్క, చిన్నప్పుడు వాగులు వంకలు దాటి తీర్థంకి వచ్చింది, ఇక్కడ బస చేసింది, ఆడింది, పాడింది. అట్లాంటి సీతక్క ఈరోజు మంత్రిగా ఇక్కడే ఆడుతుంది, అడవి బిడ్డలతో, ఆదివాసీ బిడ్డలతో. ఎట్లా అనిపిస్తుంది? పదవులు బాధ్యతలు వస్తుంటాయి పోతుంటాయి, అది జస్ట్ అంటే పని చేయడానికి ఒక ప్రమోషన్. నాకు ఇంకా మరింత సేవ చేయడానికి ప్రమోషన్ తప్ప లైఫ్ స్టైల్ మారడానికో లేకుంటే మనసు మార్చడానికో కాదు. ఈ అవకాశము ఇప్పుడు నాకు ఒక మంత్రిగా నాకు ఒక అవకాశం వచ్చిందంటే కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను. నా ఊహల్లో చెట్లు పెంచాలని అప్పుడు 2009 నుంచి 14 వరకు అప్పుడు రాహుల్ బొజ్జ గారు, కరుణ గారు మేమందరం ఉన్నప్పుడు అనుకున్నాం. కొన్ని చెట్లు అక్కడక్కడ రోడ్ల వెంబడి పెంచడం, కానీ పూర్తి స్థాయిలో ఒక కమిటీ వేసుకొని వచ్చిన నిధులు ఏమున్నాయి, ఎట్లున్నది, దాన్ని ఏం చేద్దాం అనేది ఇప్పుడు నా చేతిలో కొంత అవకాశం ఉంది. కాబట్టి మేము ముందు ఒక ఊహా చిత్రాన్ని పెట్టినా, ఇట్లా శిలా ఉండాలి, తల్లుల చరిత్ర ఉండాలి, ఆనాటి పోరాట బొమ్మలను గీయబడాలి, జంపన్న వాగులో జంపన్న పడి చనిపోయింది కాబట్టి ఆ గొప్పతనాన్ని పెంచాలి అక్కడ. ఇవన్నీ నాకున్నాయి. ఈ డ్రీమ్స్ అనేది నా వ్యక్తిగత స్వార్థం కోసం కాదు. అలాంటి వీరుల యొక్క చరిత్ర, త్యాగమూర్తులు, గొప్ప మహిమలు కూడా ఇప్పుడు మనం అందరం చూస్తే మంచి వాళ్ళు ఎప్పుడు వాళ్ళు చనిపోయినా కూడా వాళ్ళను వేడుకుంటే అది మంచిగా జరుగుతుంది అనడానికి నిదర్శనం సమ్మక్క సారలమ్మ. సమ్మక్క దేవుడు గద్దెల మీదకి వచ్చిన రోజే మన తెలంగాణ బిల్లు పార్లమెంట్లోకి వచ్చి మేమందరం 2014 13వ తారీఖు నాడు బిల్లు వచ్చింది, అక్కడ ఉంది. తల్లి కూడా అంత తొందర ఉర్రుల మీద రాలి కదా, అనేక ఆంక్షలతో అట్లనే వచ్చింది. అంతకుముందు కేసీఆర్ గారు అనేక సార్లు ఇక్కడికి వచ్చి మొక్కుకొని పోయిండు, సీఎం అయిండు. మా సోదరుడు రేవంత్ రెడ్డి గారు కూడా అనేక సార్లు వచ్చిండు. లాస్ట్ టైం ఆయన పాదయాత్ర కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ చేసిండు. ఇట్లా మాలాంటి వాళ్ళం ఈ స్థాయిలు, ఈ హోదాలు ఎప్పుడు ఏదో ఉద్యమాలలోనే ఎప్పుడో పోవాల్సిన వాళ్ళం, ఏదో ఒక తూటకు బలి కావాల్సిన వాళ్ళం. లైఫ్ సమ్మక్క సారలమ్మ ఇచ్చింది. ఇట్లా పెరుగుతూ వచ్చినాము. ఈ స్థాయిలో వాళ్ళకి సేవ చేసే అవకాశం వచ్చింది, అంతే. ఆదివాసీ చరిత్రలో డోలీకి ఉన్నటువంటి స్థానం చాలా గొప్ప స్థానం. మీరు ఎప్పుడు బాధపడుతుండేవాళ్ళు, డోలీ నాదం లేందే అడవి బిడ్డల కాదు కలపదు, అమ్మలు పులకించరని. అట్లాంటి నేపథ్యం అంతా బాధపడ్డ మీరు ఈరోజు మంత్రిగా ఉండి డోలీ సంస్కృతిని కాపాడడానికి ఏం చేస్తారు? తప్పకుండా ఇప్పటికే మేము చెప్పినాము, డోళ్ళు బయటికి తెచ్చి వద్దు, మనోళ్ళు తయారు చేసిన డోలు. ఆ డోలు కొడితే నాకు కూడా కాలాగదు.
అది అంటే మా ఏం లేకున్నా ఉన్నా గూడెంలో ఉన్న చెట్టు కింద ఉన్న ఆ డోలి అనేది ఒక ఉత్సాహాన్ని ఉద్రేకాన్ని ఒక మనసును పులకించే విధంగా ఇస్తుంది. మాకేమో ఇది అది అని ఏమో చూడరు. కాబట్టి ఇవాళ సాయంత్రం కూడా ఆ డోలు కొడుతుంటే అందరికీ అలాంటి వస్తాయి. ఇక్కడ శివశక్తులకు కూడా ఆ దేవతలు వారి మీద వచ్చేస్తారు. కాబట్టి డోలి శిష్టాన్ని కూడా మేము పెంచుతాము. ఇలవేల్పుల పండుగలు అవుతున్నాయి. డోలి విధానం మీద కూడా ఒక మీటింగ్ పెట్టి ఆ డోలిని కాపాడడం కోసం డోలిదారులకు కూడా ఎలాంటి బెనిఫిట్స్ చెందాలనేటువంటి దాన్ని కూడా నేను గవర్నమెంట్తో మాట్లాడి చేస్తాం. లేకుంటే మా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారానైనా కూడా వాళ్ళకు కొంతమందిని గుర్తించి వాళ్ళని అది ప్రోత్సహించాలి. అది ఆ కళ కాపాడుకోవాలి. ఇప్పటికీ మన ట్రైబల్ మ్యూజియంలో అనేక రాష్ట్రాల నుంచి అనేక జిల్లాల నుంచి కూడా డోలు కానీ గుస్సాడి కానీ రకరకాల నృత్య కళాకారులు వచ్చారు. నిన్ననే ఓపెన్ చేయడం జరిగింది. కంటిన్యూ చేస్తాం. డోలి సౌండ్తో సారలమ్మ పగడిద్దరాజు సాయంత్రం గద్దెల మీదకి ఎక్కబోతున్న సంబరము మహాఘట్టం మొదలవుతుంది సాయంత్రం. చివరగా చెప్పండి, 2 కోట్ల మంది ఈ జాతరకు వస్తారని అంచనా వేశారు. 60 లక్షల మంది దర్శనం చేసుకున్నారు. వాళ్ళందరికీ వచ్చే భక్తులకు ఏం చెప్తారు చివరగా? ఇప్పటి వరకు దర్శనాలన్నీ కూడా చాలా సాఫీగా మంచిగా జరుగుతున్నాయి. అందరికి కూడా మరి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడ పెద్దగా మైనస్ ఏం లేదు. ఇంకా ఈ రోజు సాయంత్రం నుంచి అసలు ఘట్టం ఉంటుంది కాబట్టి మేమందరం ఉండాల్సిన అలర్ట్నెస్ ఇప్పుడు సాయంత్రం నుంచి సార్లం వచ్చే టైంకు, రేపు సమ్మక్క వచ్చే వరకు, ఎల్లుండి ఇంకా పెరుగుతుంది తాకిడి. ఎంతమంది వచ్చినా అన్ని వెడల్పు చేసినాం, పెద్దగా చేసినాం కాబట్టి ఎవరి దారిలో వాళ్ళు మొక్కుకొని బయటికి వెళ్తే ఏముండదు. అక్కడ నిలబడాలి, చూడాలి, గంట సేపు, లేకుంటే ఇంకేదో అంటేనే ప్రాబ్లం తప్ప సాఫీగా రావచ్చు. బస్సులలో వచ్చేటోళ్ళకైతే చాలా ఈజీగా ఉంది. బస్సులు ఇక్కడ దాకా వస్తున్నాయి. బస్సు దిగంగానే జస్ట్ 5 నిమిషాలలో క్యూ లైన్లకు వస్తారు. అక్కడ నుంచి 5 నిమిషాల్లో దేవుని దర్శనం అవుతుంది. కాబట్టి అట్లా అందరు కుటుంబ సమేతంగా రావాలని అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఆదివాసీ సంస్కృతి, అడవి బిడ్డలకు సంబంధించిన ఆటపాటలకు సంబంధించినటువంటి మేడారం జాతరని ఆ సంస్కృతికి దగ్గరగా సంస్కృతిని పరిరక్షిస్తూనే మేడారం జాతరను దేదీప్యమానంగా వెలుగొందేందుకు మరింత ప్రణాళికతో కాకతీయ రాజులకు ఎంతైతే చరిత్ర ఉందో మేడారంలో ఉన్నటువంటి సమ్మక్క సారలక్కలకు సంబంధించినటువంటి చరిత్రను కూడా మొత్తంగా ప్రపంచవ్యాప్తం చేసేందుకు నిర్విరామ కృషి చేస్తానని చెప్పి ముందుండి నడుస్తానని చెప్పి మంత్రి సీతక్క తనకు సంబంధించినటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ పృథ్వీతో KK 10 TV మేడారం గద్దెల నుంచి.